చేసినటువంటి సారాంశము మానవ జీవితం నందలి పరమోన్నత పరిపూర్ణత్వ స్థితి. ఈరోజు మనం తెలుసుకుందాము. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజాహిహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్ గీత की जय. समवेत भक्त वृंद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. మానవ జీవితం నందలి పరిపూర్ణ స్థితికి మనం చేరాలంటే, అసలు పరిపూర్ణ స్థితి అంటే భగవంతుడు ఇక్కడ మనకు చెప్తున్నారు. భగవంతుడి పట్ల మనకు సంపూర్ణ ప్రేమ స్థితి అంటే ఆత్మ యొక్క నిజ స్థితి ఏంటంటే భగవంతుడి పట్ల సంపూర్ణమైనటువంటి ప్రేమ. అంటే ప్రతి ఇంద్రియము, మనస్సు, బుద్ధి నిండా కూడా భగవత్ ప్రేమతో అవన్నీ కూడా భగవంతుణ్ణి సేవించడానికి అహర్నిశలు ప్రయత్నం ఏంటి చేయటం. అది నిజమైన పరిపూర్ణత్వ స్థితి. మరి దానికి భగవంతుడు మనందరినీ ఏ విధంగా ఆ స్థితికి చేరుకోవాలంటున్నాడో చూద్దాం. అందుచే భరత వంశీయులలో శ్రేష్ఠుడమైన ఓ అర్జున. భగవంతుడి సంబోధన చూడండి. భరత వంశీయులలో శ్రేష్ఠుడు అర్జునుడు. మరి భరత వంశీయులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు శ్రేష్ఠులు కారు? అర్జునుడితో కంపేర్ చేసినప్పుడు అర్జునుడిని ఒక్కడిని భగవంతుడు ఎందుకు అలా కంపేర్ చేయడానికి కారణం ఏంటి? భరత వంశీయుల్లో శ్రేష్ఠుడు అర్జునుడు. కారణం, అర్జునుడు భగవంతుడి యొక్క భక్తుడు అండ్ మిత్రుడు, గొప్ప భక్తుడు మరియు మిత్రుడు, సాఖ్యరస భక్తుడు అర్జునుడు. కాబట్టి అర్జునుని భరత వంశీయుల్లో శ్రేష్ఠుడాన్ని సంబోధించడం జరిగింది. ఇంద్రియ నిగ్రహము ద్వారా గొప్ప పాప చిహ్నమైన ఈ కామమును మొట్టమొదటినే అదుపు చేసి జ్ఞానము మరియు ఆత్మానుభవములను నాశనము చేయునట్టి దానిని నశింపజేయము. భగవంతుడు మనందరికి చెప్తున్నాడు, మనం ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అంటే ఇంద్రియాల్లో ఉన్నటువంటి కామము అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం జన్మ తీసుకోవాలంటేనే త్రిగుణాలతో కూడుకున్నటువంటి శరీరం తీసుకుంటాం. త్రిగుణాలు అన్నప్పుడే త్రిగుణాతీతం అంటే కామం జీరో. త్రిగుణాతీతంలో ఏముంటది? ప్రేమ మాత్రం ఉంటుంది. త్రిగుణాలలో కామం ఉంటుంది. కాబట్టి కామం ముఖ్యం. మొట్టమొదటిది కామము. కాబట్టి ఈ కామమే మన ఇంద్రియాలను పతనం చేస్తుంది. కామమే మనసుని పతనం చేస్తుంది, బుద్ధిని. ఎట్లయితే మనకి ఏదైనా వ్యాధి సోకినప్పుడు, లైక్ కరోనా వచ్చినప్పుడు, కరోనా ఒక్కొక్క పార్ట్ ని అటాక్ చేస్తుంది. సో జ్వరము, తర్వాత హెడేక్, వీటితో పాటు చిన్నగా లంగ్స్ తర్వాత వైరస్, కిడ్నీస్, ఇంకా వేరే పార్ట్స్ అన్ని కూడా ఎలా అయితే ఆక్యుపై చేసి మనని మొత్తం
మృత్యు పాలు చేసిందో, ఈ కామం కూడా మనము అంటే కరోనాని మొట్టమొదటి స్టేజ్ లోనే ఎవరైతే ఐడెంటిఫై చేశారో, ట్రీట్మెంట్ చేసుకున్నారో, బతికారు. అది చాలా కరోనా చాలా దాన్ని ఏమంటారు, డీప్ స్టేజ్, ఉన్నత స్థితికి ఎదిగినప్పుడు అన్ని పార్ట్స్ ని పాడు చేసేసి ఇంకా వాళ్ళు కోలుకోలేని స్థితికి వాళ్ళు దిగజార్చింది కరోనా. అదే విధంగా ఈ కామాన్ని మొట్టమొదటిని ఐడెంటిఫై చేయాలా, లేదంటే ఈ లైఫ్ కాదు కదా, ఎన్ని జన్మలకు వెళ్ళిపోతుందో. ఎందుకు అలా చెప్తున్నారంటే, మనము సపోజ్ సత్వగుణంలో ఉన్నాము, మనం తీసుకొచ్చే రజో, తర్వాత తమో, ఇంకా కూడా మనము డీప్ తమో గుణంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ తమో గుణంలో ఎన్నో మనము దుష్ట కార్యాలు చేస్తాం. తమో రజోలో ఎన్నో దుష్ట కార్యాలు చేస్తాం, కర్మలు. ఆ కర్మల ఫలాలు సంచిత కర్మలుగా మారుతాయి. మనకు సంచిత కర్మల్ని అనుభవించడానికి ఎన్నో జన్మలు ఎత్తవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకు చాలా పెద్ద లాస్. ఈ ఒక్క లైఫ్ లోనే ఎవరైతే భగవద్ధామం చేరుకోవాలనుకుంటారో, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన లోపల కామము ఉందా లేదా చూడాలి. కామం అంటే కామ్య కర్మలు, ఇంద్రియ భోగాలు. మనస్సు కూడా ఎప్పుడు కూడా ఇంద్రియాల పట్ల, ఇంద్రియ అర్థాల పట్ల, అంటే ఇంద్రియ అర్థాలు అంటే ఇంద్రియాల యొక్క ఎక్స్టెన్షన్. మనం ఉన్నాము, మన ఎక్స్టెన్షన్ ఎవరు? సపోజ్ ఫ్యామిలీ పర్సన్స్ ఉన్నారు, ఎక్స్టెన్షన్ పిల్లలు. సో మనకంటే ముందు తల్లిదండ్రులు, తర్వాత ఈ శరీరానికి ఇంకొక వైపు పట్ల డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఎక్స్టెన్షన్ బంధువులు, ఫ్రెండ్స్, వీళ్ళందరి ద్వారా ఈ కామ్య కర్మలు చేయాల్సి వస్తుంది మనం. కాబట్టి ఎక్కడైతే ఎవరితో అయినా పర్వాలేదు, వాళ్ళు నన్ను కామ్య కర్మ బంధనాల్లో బంధిస్తున్నారంటే అక్కడ మొదటిగా అదుపు చేయండి. సో అది మనం ఏం చేస్తుంది, జ్ఞానం మరియు ఆత్మానుభవములను నాశనం చేస్తుంది కామం. మరి ఇక్కడ జ్ఞానం అంటే నిజమైన జ్ఞానం ఏంటి అనేది భాష్యంలో చూద్దాం. భాష్యం శ్రీల ప్రభుపాద రచించారు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఆది నుండి ఇంద్రియములను నిగ్రహింపమని, అట్లు చేయుట చేత ఆత్మకు సంబంధించిన విజ్ఞానమును మరియు ఆత్మానుభవ వాంఛను నాశనము చేయు గొప్ప పాప శత్రువైన కామమును నశింప చేయవచ్చునని ఆదేశించాడు. సో భగవంతుడు ఇక్కడ ఈ పదం ఇంపార్టెంట్. భగవంతుడు అర్జునుడిని ఏం చేస్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడు? అర్జునుడు కమాండ్ చేస్తున్నాడు, కృష్ణుడు కమాండ్ చేస్తున్నాడు, ఆదేశిస్తున్నాడు. ఆదేశం అంటే నువ్వు చేయాల్సిందే, అది నువ్వు చెయ్యు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నాడు. ఏ చేయమంటున్నాడు? ఇంద్రియాలను నిగ్రహించమంటున్నాడు. ఇంద్రియాలను నిగ్రహించడం అంటే సపోజ్ మన జీవితంలో ఏ విధంగా తీసుకోవచ్చు మనం ఇంద్రియాలని నిగ్రహించడం అంటే? ఏ సందర్భంలో మనము ఇంద్రియాలకు దాసులు అవుతున్నాము, మరి అటువంటి సందర్భంలో మనని నియంత్రించమంటున్నాడు. ఎగ్జాంపుల్స్ ఎవరైనా చెప్తారా? ఇంద్రియాలని నిగ్రహించాలా? తిండి దగ్గర మనం ఏదన్నా రుచికరమైన బయట మ్యారేజ్ కానీ అక్కడికి వెళ్తున్నాను, వాళ్ళు వితౌట్ ఆఫరింగ్, అంటే మామూలుగా అది అన్ని ఆనియన్ గార్లిక్ ఉంటాయి, ప్లస్ ఆఫరింగ్ అంటే ఆనియన్ గార్లిక్ లేకుండా కొన్ని ఉంటాయి, వాటి ఆఫరింగ్ ఉండదు. మనము అవి తిన్నందుకు ఇంద్రియాలు నిగ్రహించబడలేదు. అదొక సందర్భం. ఫంక్షన్స్ ఉన్నాయి, ఏం లేదండి ఇది మీ కొరకే ప్యూర్ వెజిటేరియన్ వండిపించాము, బట్ దేర్ ఇస్ నో కృష్ణ ప్రసాద. అది ప్రసాదం గురించి. ఇంకెక్కడ మనము ఈ కామం మనని ఎక్కడ పతనం చేసే అవకాశం ఉంటది? ఇంకా ఎన్ని సందర్భాలు? భగవంతుని హరే కృష్ణ. శ్రవణం చేయకుండా వేరే టీవీలో సీరియల్ చూడడం, పాటలు, భౌతికమైన పాటలు వినడం, అది కూడా మనను ఇంద్రియాల మరుస్తుంది. ఇంకా మొబైల్ ని భగవంతుని సేవలో యూజ్ చేసుకుంటూ మనం ఇష్టం సమయాన్ని అంతా మొబైల్ పెట్టడం, ఇతరులతో టైం పాస్, వాట్సాప్ చూడడము, స్టేటస్ చూడడం, ఇవన్నీ స్టేటస్ లకి ఎక్కువ సమయాన్ని మన భగవంతుని కథామృతము చదవడానికి, జపము చేయకుండా వాటిపైన టైం పాస్ చేస్తుంటాం.
భౌతిక కాబట్టి చర్చల్లో ఇంకెన్నో పాల్గొనడం గురుజీ. ఆ, హరే కృష్ణ. భౌతిక చర్చల్లో అనవసరం, అది అవసరం కూడా ఉండదు, కానీ చర్చల్లో పాల్గొంటాం. ఇదే క్లాస్ అప్పుడు ఎవరికైనా ఫోన్ వస్తుంది. ఇందాక నాకు కూడా ఫోన్ వచ్చింది, అడిగిరు పాపం వాళ్ళు, మా సొంత వాళ్ళే, క్లాస్ జరుగుతుందా అంటే క్లాస్ కాదు ఎగ్జామ్ రాస్తుందని చెప్పారు. కథ ఫోన్ ఇమీడియట్ కట్ చేశారు. అర్థమైందా? సో కాబట్టి కొన్ని సందర్భాల్లో మనము మన యొక్క భగవంతుడి, ఈరోజు ఒక గురువు గారి యొక్క ప్రవచనం వింటుండే నేను, ఒకే జన్మలో కూడా వెళ్ళిపోవచ్చంట, కాకపోతే కొన్ని భగవంతుడి యొక్క ఆదేశాలను పాటించాలి. మనకు మన లోపల ఉన్నటువంటి శత్రువుల్ని ఫస్ట్ సంవరించాలి. కామాన్ని అరికడితే మిగతా అన్ని ఆటోమేటిక్గా టేకెన్ కేర్ అయిపోతుంది. సో కాబట్టి కామం వల్ల మనకు క్రోధము, మోహము, లోభము, మదమాత్సర్యాలు వస్తాయి. ఇతరులను ద్వేషించడము, ప్లస్ ప్రతి గొప్ప పనిని తనకే క్రెడిట్ తీసుకోవటం, అది నేను చేసిన, అది చేసిన, ఇది నేను అన్నప్పుడు మనం ఆటోమేటిక్గా అక్కడ మన పతనం ప్రారంభమవుతుంది. తర్వాత ఇక్కడ అనాత్మకు మరియు ఆత్మకు నడమగల భేదము తెలుసుకున్నట్టే జ్ఞానము. మరోలా చెప్పవలనని ఆత్మ దేహము కాదని తెలుపునటువంటిది జ్ఞానము. మనం జ్ఞానం అంటే ఏంటి? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ స్టడీస్, ఇంకా మెడిసిన్, దీన్ని నిజమైన జ్ఞానం అనుకుంటాం. అది దాని ఆచార్యులు ఏమంటారంటే దాన్ని అజ్ఞానంగా పోలుస్తారు. వేరే వాళ్ళు తప్పుగా భావించకండి. అంటే మనని ఈ కామ్య కర్మ బంధనాల్లో ముంచేటువంటి జ్ఞానము అజ్ఞానము. అదే మనని, అంటే ఇది కొంచెం ఆల్రెడీ 3 చాప్టర్లు ప్రతి శ్లోకం అటెండ్ చేసిన వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు. ఈ ఒక్కరోజే వచ్చిన వాళ్ళు అరే గురూజీ జ్ఞానాన్ని అజ్ఞానంగా అంటున్నారు అనుకుంటారు. సో దయచేసి మనని ఈ బాహ్య ప్రపంచంలో ఎగ్జాంపుల్ మనం ఒక ఈ భక్తుడుగా పక్కన పెట్టి కూడా కొద్దిసేపటి కొరకు మనం ఫ్యామిలీతో హ్యాపీగా జీవించాలనుకోండి, ఎక్కడ ఉంటే బాగుంటుంది? జైల్లో అయితే బాగుంటుందా, బయట బాహ్య ప్రపంచంలో బాగుంటుంది? బాహ్య ప్రపంచం. జైల్లో గొలుసులు వేసి బంధిస్తారు, లేకుంటే ఒక సెల్లో వేసి తాళం వేస్తారు. అది ఎంతమందికి బాగుంటుంది? ఎవ్వరికి బాగుండదు. ఎందుకు? ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, హస్బెండ్ అక్కడ ఉంటాడు. సో కొన్నిసార్లు పిల్లలు కూడా నేరం చేస్తే పిల్లల్ని కూడా జైల్లో పడేస్తారు. అది ఎవరైనా లైక్ చేస్తారా? బాహ్య ప్రపంచంలో ఆనందంగా జీవించాలనుకునే వాళ్ళు ఎవరు లైక్ చేయరు. అదేవిధంగా మనకు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము ఆచార్యులు ఏం చెప్తారంటే, ఈ బాహ్య ప్రపంచాన్ని కూడా దుఃఖాలయం అశాశ్వతం, దీన్ని దుఃఖాలయంతో పోలుస్తా ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ జన్మకు మనని ప్రేరేపించేటువంటి, నెక్స్ట్ జన్మ తీసుకునేటువంటి మనకు దురవకాశము, చెడు అవకాశం ఎవరైనా కల్పించారనుకోండి, ఎవరు వాళ్ళు? మన ప్రాణమిత్రులే ఉండొచ్చు, చుట్టాలు బంధువులే ఉండొచ్చు, ఎవరైనా కూడా నన్ను ఈ ఒకే ఒక్క జీవితంలో భగవద్ధామం వెళ్ళడానికి ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళు నా నిజమైన బంధువులు, మిత్రులు, తర్వాత నా వెల్ విషర్స్, నేను పూజించే దేవతలు, వాళ్ళందరూ. ఎవరైతే నన్ను ఈ భౌతిక ప్రపంచంలోనే నెక్స్ట్ జన్మ తీసుకునేట్టుగా చేస్తారో, అంటే మరి జ్ఞానము ఆత్మ మరియు అనాత్మ, అంటే ఈ భౌతిక దేహానికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని విశ్లేషణాత్మకంగా చెప్పేటువంటిదే జ్ఞానము. తర్వాత విజ్ఞానము అనగా ఆత్మ యొక్క నిజ స్వరూప స్థితిని మరియు దానికి పరమాత్మతో గల సంబంధము తెలుపునట్టి విశిష్ట జ్ఞానము. జ్ఞానము, విజ్ఞానము. జ్ఞానం అంటే నేను ఎవరు ఎవరిని అని తెలియపరిచేది జ్ఞానము. నేను దేహాన్నా, నేను ఆత్మనా, నాకు దేహానికి మధ్య ఉన్నటువంటి భేదము తెలుసుకునేదాన్ని జ్ఞానము. అదేవిధంగా నేను ఎవరు అని ఎప్పుడైతే జ్ఞానం ద్వారా తెలుసుకుంటామో, ప్రాక్టికల్గా మరి భగవంతుడు ఎవరు, నా యొక్క నిజ స్వరూప స్థితి, నేను ఆత్మ అని తెలుసుకున్నా. ఆత్మ యొక్క లక్షణాలు, దేహం యొక్క లక్షణాలు, ఇవన్నీ విశ్లేషణాత్మకంగా తెలుసుకునడాన్ని జ్ఞానము. ఎప్పుడైతే నేను ఆత్మ, దేహం కాదు, నేను శాశ్వతము, దేహము తాత్కాలికము,
నేను సచ్చిదానందము. ఇలా ఆత్మకు మరణము లేదు, జన్మ లేదు, ఆత్మ చంపబడదు, చంపదు. సో ఆ విధంగా ఆత్మ వివిధ రకాలైన దేహాలని మారుస్తుంది కర్మానుసారంగా అని ఎవరైతే ఈ యొక్క విషయాలన్నీ కూడా జ్ఞానం కింద వస్తాయి. ఎప్పుడైతే ఆత్మ యొక్క జ్ఞానం వచ్చిందో మరి నా నిజ స్వరూప స్థితి ఏంటి? నిజ స్వరూప స్థితి భగవంతుడితో సంబంధము. ఎటువంటి సంబంధము? ప్రతి ఆత్మకు కూడా భగవంతుడితో ఏ సంబంధం ఉంటది? నిత్య సంబంధం. ఎన్ని రకాల సంబంధం పెట్టుకోవచ్చు భగవంతుడితో మనము? 5 రకాల సంబంధాలు. ఓకే, వెరీ గుడ్. నంబర్ 1, వెరీ గుడ్, శాంత. తర్వాత దాస్య సాఖ్య దాస్య సఖ్య మాధుర్య శాంతరస సంబంధము, దాస్యరస సంబంధము, సాఖ్యరస సంబంధము, వాత్సల్యరస సంబంధము, మాధుర్య రస సంబంధము అని మనకు చెప్తున్నారు. దీంట్లో శ్రీమద్ భాగవతం 2.9.31 లో చెప్తున్నారు, జ్ఞానం పరమ గుహ్యం మే యద్ విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహాని గదితం మయా. ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము మిక్కిలి గుహ్యమైనది మరియు అద్భుతమైనది. కాబట్టి చాలా మనం అనుకుంటున్నటువంటి భౌతికమైన జ్ఞానము అది మనకు ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వనట్టయితే మనము ఈ మానవ జన్మ యొక్క ప్రయోజనాన్ని కోల్పోయిన వాళ్ళం అవుతాము. మానవ జన్మ యొక్క ప్రయోజనమే ముఖ్య ప్రయోజనము. నేనెవరిని అని తెలుసుకొని, నా యొక్క పొజిషన్ తెలుసుకొని, మరి నా యొక్క కర్తవ్యం ఏంటి? జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్. నేను నిత్యము కృష్ణ దాసుని అని తెలుసుకోవడమే కాదు, అప్లై చేయటము, భగవంతుణ్ణి సేవించడము. కానీ అట్టి జ్ఞానం మరియు ప్రత్యేక అనుభూతిని వాటి వివిధ అంశములతో భగవానుడే స్వయంగా వివరించినచో అవగాహన చేసుకోనవచ్చు. భగవద్గీత మనకు ఆత్మ యొక్క అట్టి సాధారణ మరియు విశేష జ్ఞానమును అందించుచున్నది. వాస్తవమునకు జీవులు భగవానుని అంశలేనందున అతన్ని సేవించుటకే వారు ఉద్దేశింపబడి ఉన్నారు. అట్టి చైతన్యమే కృష్ణ చైతన్యము. కనుక మానవుడు జీవితారంభము నుండి కృష్ణ చైతన్యమును అలవర్చుకొనుటకు యత్నింపవలెను. తద్వారా వారు సంపూర్ణ కృష్ణ చైతన్యవంతులై తద్ అనుసారంగా వర్తింతురు. కృష్ణ చైతన్యాన్ని మానవుడు ఎప్పుడు ప్రారంభించాలి? కృష్ణ చైతన్యాన్ని? వెరీ గుడ్. సో ఏజ్ లో ప్రారంభించాలి అని చెప్పేసి ప్రహ్లాదుడు 5 years ఏజ్ లో అని మనకు చెప్పడం జరిగింది కదా. జీవిత ప్రారంభం నుంచే మనము ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని చేయడం ప్రారంభించాలి. ఓకే, సో ఇక్కడ ఎందుకు మనము భగవంతుని సేవించాలి అంటే, ఇప్పుడు మన చెయ్యి మనని ఎందుకు సేవించాలి? మన కళ్ళు మనని ఎందుకు సేవించాలి? ఎందుకంటే మన యొక్క చేతులు, కళ్ళు, చెవులు మన యొక్క శరీరంలో భాగం అంటే అంశములు. కాబట్టి భగవంతుడి యొక్క మనమందరం కూడా అంశాలైనందున భగవంతుని సేవించాల. కానీ నేను భగవద్ అంశమును అని మర్చిపోవడం వల్ల భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకున్నాం. మరి నేను జన్మ తీసుకొని ఇంకా మర్చిపోవడానికి కొరకు అజ్ఞానము నేర్చుకొని అజ్ఞాన అంధకారంలో జీవిస్తా ఉంటే అంటే నేను ఇంకా మరుపుకు గురవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఆ విధంగా ఎవరైతే భగవంతుని మర్చిపోయి జీవిస్తా ఉంటే జన్మలకు మేబీ మానవ జన్మ కూడా రావచ్చు, లేకంటే ఇంకా లోయర్ జన్మల్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి రిస్క్ తీసుకోకుండా జీవిత ఆరంభం నుంచి, ఇంకా చెప్తారు ఏంటంటే గర్భస్థ శిశువు నుంచే
కృష్ణ చైతన్యాన్ని బోధిస్తే వాళ్ళు గర్భంలోంచి, తల్లి గర్భంలోంచి బయటకు రాగానే కృష్ణ చైతన్యం తప్ప వాళ్ళు వేరేదాన్ని ఇష్టపడరు. ప్రతి జీవునకు సహజమైనటువంటి భగవత్ ప్రేమ యొక్క వికృత ప్రతిబింబమే కామము. ఆత్మ యొక్క సహజమైన స్థితి ప్రేమ, శరీరం యొక్క సహజమైన స్థితి కామ. కాబట్టి నేను శరీరమును అని జీవించే వాళ్ళు కామ్య కర్మలు అంటే ప్రిఫరెన్సెస్, ఆత్మకు సంబంధించిన కార్యక్రమం పట్ల అంత మనకు శ్రద్ధ ఉండదు. దేహానికి సంబంధించినటువంటి ఆ దేహ కర్మల పట్ల శ్రద్ధ ఉంటుంది. దేహ కర్మలు అంటే గుర్తుపెట్టుకోండి, నేను క్లాస్ వింటున్నాను ఆత్మ అనుకుంటా, కానీ ఆత్మ సంబంధించినటువంటి కార్యక్రమము మనకు ఒక విశుద్ధాత్మ, పుణ్య అంటే పవిత్రమైన ఆత్మ ఆర్ గురుదేవుల వారు మనకు ఆహ్వానం పంపారు. కానీ అదే సమయంలో ఈ ఇన్విటేషన్ చూసినప్పుడు ఆత్మగా చూస్తారు మా గురుదేవులు. అదే ఆ ఇన్విటేషన్ తర్వాత ఇంకొక ఆహ్వానం వస్తుంది. దేహ సంబంధమైనటువంటి సంబంధీకులు, చుట్టాలే ఉండొచ్చు, బంధువులే ఉండొచ్చు, లేకుంటే నా వైఫ్ యొక్క చుట్టాలు ఉండొచ్చు. అప్పుడు ఇమ్మీడియట్ గా నా కాన్సన్ట్రేషన్ ఆత్మ నుంచి దేహానికి డైవర్ట్ అవుతుంది. అప్పుడు నేను దేహంగా ఫీల్ అవుతాను. అక్కడ ఫీల్ కాకపోతే నడవదు. దేహంగా ఫీల్ అయ్యి ఆ ఇన్విటేషన్ ని భార్య వెళ్ళమంటుంది, కూతురు వెళ్ళమంటుంది, కొడుకు వెళ్ళమంటుండు. సో గురువుగారు ఏమనుకోకండి, గురువుగారు సేమ్ సందర్భంలో ఒక కార్యక్రమం వచ్చింది, దానికి వెళ్ళాలా ఏంటి ప్రభు, దీనికంటే ఇంకా ఉన్నతమైన భజన ప్రోగ్రాం ఉందా? కాదు ప్రభుజీ, చుట్టాలు బంధువులది వెళ్ళాలా ప్రభుజీ, తప్పదు ప్రభుజీ. ఆలోచించండి. ఎప్పటి వరకు ఒకవేళ కంఫర్ట్, అదే మనకు టెస్టింగ్ అన్నట్టు. సపోజ్ అదే సమయంలో సింపుల్, ఎన్నోసార్లు లాజిక్స్ చెప్తున్నాను. అదే సమయంలో మా అబ్బాయికి ఎగ్జామ్ ఉంది, అర్థమైందా? ఎగ్జామ్ ఉంది, మా చుట్టాలది ఫంక్షన్ ఉంది, బర్త్డే ఫంక్షన్ ఉంది. నేను ఎగ్జామ్కి వెళ్తానా, బర్త్డే ఫంక్షన్కి వెళ్తానా? తీసుకెళ్తాను. హైదరాబాద్ నుంచి ఊర్లో, లేదంటే ఎంగేజ్మెంట్ ఉంది, ఇంపార్టెంట్ ఎగ్జామ్ అది పాస్ అయితేనే నెక్స్ట్ అడ్మిషన్ దొరుకుతుంది. ఏం చేస్తారు? ఎంగేజ్మెంట్ ప్రిఫరెన్స్ ఇస్తారా, లేకుంటే ఎగ్జామ్కు ప్రిఫరెన్స్ ఇస్తారా? ప్రతి ఒక్కళ్ళు ఎగ్జామ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అదే విధంగా మనకేం చెప్తున్నారంటే, ఇందాక ఒక గురువు గారిది వింటా ఉండే, ఒకడు చాలా డబ్బు చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక 1000 కోట్లు సంపాదిస్తాడట, చాలా ఇంకా. సో ఆయనకు 1000 కోట్లు సంపాదించి అనుకోకుండా ఈ భగవద్గీత చదివి కొంత విన్న తర్వాత ఆయన కోరిక పుట్టిందంట, అనౌన్స్ చేస్తాడు. ఆయన చాలా రాజులాగా ఉంటాడు. నేను ఇంత డబ్బు నా స్వ కష్టార్జితం, చాలా కష్టపడి సంపాదించాను, నేను ఇంకా ఓల్డ్ ఏజ్ అయిపోయాను, మృత్యువుకి దగ్గర అవుతున్నాను, కాబట్టి నా ధనాన్ని నాతో పాటు తీసుకొని వెళ్ళడానికి కొరకు ఎవరన్నా ప్లాన్ చెప్తే తీసుకొని వెళ్ళాలా, 10 కోట్లు ఇస్తాను అని అనౌన్స్ చేశాడు. ఎవ్వరు రాలేదంట. 20 కోట్లు ఇస్తాను, రాలేదంట. దాదాపు 100 crores ఇస్తాను, రాలేదంట. అప్పుడు 50% ఇస్తానని అనౌన్స్ చేశాడు. ఏం అనౌన్స్ చేసిండు ఆయన? నా ధనం నాతోనే తీసుకెళ్ళడానికి ఏదైనా ఉపాయం చెప్పండి. ఎంత ఇస్తాను? 50%. అంటే ఎంత? 1000 కోట్లు ఉన్నాయండి. 50 కోట్లు. 50 అమ్మదది 500 కోట్లు. అదే గురు శిష్యులు ఇద్దరు 50 కోట్లు అన్నారు. 500 కోట్లు. గమనం సరిగా లేక అట్లా అన్నాం. సో అప్పుడు ఒకతను వచ్చాడంట, ఎస్ నేను మీకు హెల్ప్ చేస్తానని. ఆయన అడిగాడంట, ఏమని? అయ్యా మీరు చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా, మీరు జపాన్ వెళ్తే, ఇండియన్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, జపాన్ వెళ్తే ఏ డబ్బులు తీసుకొని వెళ్తారు? డబ్బులు తీసుకొని వెళ్తే అక్కడ ఖర్చులకు ఎలా వెళ్తారు? ఇండియన్ మనీని జపాన్ కు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, అంతేనా?
అక్కడ మనీ, జపాన్ మనీ డ్రా చేసుకుంటారు. అమెరికా వెళ్తారు, ఏం చేస్తారు? డాలర్లకు మార్చుకుంటారు. తర్వాత ఇంకా వేరే ఒకవేళ దుబాయ్ సైడ్ వెళ్తే రియాల్స్ ఏమంటారు అనుకుంటా, దానికి మార్చుకుంటారు. ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీలో ఏం కరెన్సీ నడుస్తుందో దానికి మార్చుకుంటారా అంటే అవునండి మార్చుకుంటాను, కరెక్టే కదా, అది లేకుంటే అక్కడ నడవదు కదా. అదే విధంగా మీరు ఎక్కడ వెళ్ళాలనుకుంటారు? ఫస్ట్ ఏ కంట్రీకి వెళ్ళాలనో ముందే తెలుసుకొని టికెట్ బుక్ చేసుకొని దానికి తగ్గట్టుగా చేంజ్ చేసుకుంటారు. మీరు ఇక్కడ ఆలోచించవలసింది, స్వర్గలోకం వెళ్ళాలంటే స్వర్గలోక కరెన్సీ నేను చెప్తాను, బ్రహ్మలోకం వెళ్ళాలంటే బ్రహ్మలోక కరెన్సీ, వైకుంఠం వెళ్ళాలంటే వైకుంఠ కరెన్సీగా మార్చుకోండి. అరే అవునే, ఇది బాగుంది. మార్చుకునే పద్ధతి ఏంటి? స్వర్గలోకం వెళ్ళాలంటే పుణ్యకర్మలు చెయ్యండి, దాన ధర్మాలు చెయ్యండి, స్వర్గలోకం. వైకుంఠం వెళ్ళాలంటే ఏం చేయాలా? వైకుంఠంలో కరెన్సీ, వైకుంఠ లోకానికి కరెన్సీ ఏంటి? వైకుంఠ లోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలా? నిన్న చెప్పినా కదా, 3 పేర్లు ఏదో చెప్పినా కదా. హరి గురు వైష్ణవుల సేవ. హరి గురు వైష్ణవ్. వెరీ గుడ్. ఎవరు మాత్రం చెప్పింది? హరే కృష్ణ దండార్పణం. నిమ్మాయి ప్రభు చెప్పారు. కవిత మాతయ్య? అవును ప్రభు, అవును ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, వెరీ నైస్. వైకుంఠ లోకానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు హరి గురు వైష్ణవ సేవ చేయాలి. అప్పుడు ఆయనకు చెప్తారు. మరి ఏ విధంగా చెయ్యాలి సేవ అంటే ఆయనకు ఇతర భక్తుల యొక్క వృత్తాంతం చెప్తారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వినండి, శ్రద్ధగా వినండి. మా దగ్గర కరెంట్ లేదు కాబట్టి ఆడియో వీడియో చాలా కష్టం అవుతుంది, సో వినండి శ్రద్ధగా. అయితే పూర్వం అంటే ఎక్కడో కాదు, కొంతకాలం ముందు మహారాష్ట్రలో స్పెషల్గా సంత్ జ్ఞానేశ్వరి యొక్క శిష్యుడు త్రిలోచన్ దాస్, ఆయన కూడా ఇందాక చెప్పినట్టుగా పెద్ద బిజినెస్ మ్యాన్, వైశ్యుడు, చాలా గొప్ప వ్యాపారవేత్త, చాలా డబ్బులు ఉంటాయి, కానీ ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఆయన. వ్యాపారవేత్తలు ఎక్కువ మటుకు ఆనందంగా ఉంటారు. ఏ విధంగా ఉంటారు? టెన్షన్గా ఉంటారు. కానీ వాళ్ళిద్దరు భార్యాభర్తలు చాలా ఆనందంగా ఉంటారు. అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, కానీ పిల్లలు లేరు, వాళ్ళ సంతానం లేదు. అయినా ఏ రోజు వాళ్ళు బాధపడరు. చాలా డబ్బు ఉంది, ఆ డబ్బుతో వాళ్ళిద్దరు కలిసి సంత్ సాధువుల యొక్క సేవ చేస్తారంట. స్వయంగా తను వాళ్ళ భార్య వంట చేసి సాధువులకు ఎంత ప్రసన్నం అంటే, వాళ్ళు ఆ నోట ఈ నోట పేరు వినబడి ఎవరన్నా పండర్పూర్ వెళ్తున్నారంటే చాలు, అరే త్రిలోచన్ దాస్ వాళ్ళ ఇంటికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళి, వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి ప్రసాదం తీసుకోండి అని పేరు పడిపోతుంది. పండర్పూర్ టెంపుల్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ యొక్క ఇల్లు అంత ఇంపార్టెంట్ గా మారిపోతుంది. ఎంతమంది రావడమే కానీ వాళ్ళు ఎంత ఎక్కువ మంది వస్తే అంత ఆనందంగానంట. స్వహస్తాలతో వంట చేసి పెడుతుంది అంట తాను, ఆ మాతాజీ. నౌకర్లు కాదు, స్వహస్తాలతో అలా వంట చేస్తూ చాలా సాధు సంతులకు సేవిస్తూ ఆనందంగా ఉంటారు వాడు. కానీ తీరా చూస్తే శరీరం ఏమవుతుంటది? 6 రకాల మార్పుల్లో క్షీణిస్తూ ఉంటది. ఓల్డ్ ఏజ్ వచ్చింది. ఇంకా ఒక్కరోజు పాపం వాళ్ళిద్దరు కలిసి, ఆమె చాలా అలసిపోయింది, ఆయన డబ్బులు చాలా ఉన్నాయి, కానీ ఓల్డ్ ఏజ్ వచ్చింది. ఇంకా సేవ అంటే పాపం ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు అంత శ్రద్ధగా అంటే అంత టేస్ట్గా ఉండలేకపోతుంది. కొన్నిసార్లు మతి మరుపు వస్తుంది, చేతగాక మాడిపోతుంది. అట్లా సేవ చేయడం మాత్రం మానలేదు పాపం. కానీ ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఏదైతే ఎంత ఆనందంగా తిని వెళ్ళారో, ఈ వీళ్ళని చూసి పాపం సాధు సంతులు కూడా వచ్చి ఒక చెయ్యి వేయాల్సి వస్తుందంట. అది వాళ్ళకి బాధ అనిపిస్తుంది. సాధువులు వచ్చి మంచి భజన చేసుకొని ప్రసాదం తీసుకొని సత్సంగం పెట్టుకొని పోవాల్సింది తప్ప, సాధువులు ఎప్పుడు కూడా ఎవడో పని చేస్తే కూర్చుండి తినాలని ఉండదంట. అలా వేరే వాడు మనకు పని చేసి హాయిగా మనం భజన చేసుకుంటూ కూర్చుండి తినాలనేవాడు, ఇంతకు ముందు కూడా ఒక స్టోరీ చెప్పిన అనుకుంటా, ఏమవుతాడు? అదే ఆశ్రమంలో ఒక ఆవు గర్భంలో ఎద్దుగా జన్మిస్తాడు. అతను భజనే చేసిండు, కానీ సోమరితనము, పని చేయడు అస్సలు.
కానీ నిజమైన సాధు సంతులు ఎదుటి వాళ్లకు బరువు అవ్వరంట, రుణంలో ఉండరు. కానీ వీళ్ళు పాపం అలా మంచి సాధు సంతులు భజన చేయాలనుకుంటే వీళ్ళ ఏజ్ని చూసి వాళ్ళు వచ్చి తలా ఒక చెయ్యేసి పనిచేస్తూ ఉంటే త్రిలోచన్ దాస్కు వాళ్ళ భార్యకు నచ్చట్లేదు. అప్పుడు వాళ్ళిద్దరు ఆలోచించి ఓ బోర్డు పెడతారంట, సాధు సంతులకు ఎవరన్నా సేవ చేయడానికి సేవకుడు కావాలి అని. బోర్డు మనం కూడా పెడతా ఉంటాం కదా అప్పుడప్పుడు, సేల్ అని పెడతాము, టూ లేట్ అని పెడతాము, లేకుంటే పేపర్లు ఇస్తూ ఉంటాం. అది చూసి ఒక సేవకుడు వస్తాడంట, 15-16 సంవత్సరాలు ఉంటాయంట. కానీ సేవకుడు అంటే ఇక బట్టలన్నీ కొంచెం చిరిగిపోయి, సో కొంచెం చెప్పులు కూడా అన్ని తెగిపోయినట్టుగా ఉండి, అలా చూడడానికి అంత ఫేస్ చాలా అందంగా ఉన్నాడు, కానీ బట్టలన్నీ కూడా మాసిపోయినట్టుగా అంత జిడ్డు జిడ్డుగా ఉన్నాడు. ఆయన వచ్చి, స్వామి మీకు సేవకుడు కావాలన్నారు కదా, నేను సేవ చేస్తాను. ఏం సేవ చేస్తావంటే, ఏదైనా సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, చాలా బాగుంది. ఈవెన్ మీ ఇంట్లో వంట చేయడానికి కానీ, మాకు ముఖ్యంగా కావాల్సి సాధు సంతులు. ఎస్, అది చూసే నేను వచ్చాను. సాధు సంతుల సేవ కొరకే వచ్చాను నేను. మీ సాధు సంతుల సేవ ఎవరైతే చేస్తున్నారో వాడు కూడా సాధు సంతులే కాబట్టి మీ ఇద్దరు సేవ చేస్తాను, మీ సేవ చేస్తాను. ఇంట్లో ఊడ్చడం కానీ, కడగటం కానీ, బాసలు మొత్తం నేనే చేసుకుంటానని చెప్పాడంట. అప్పుడు నువ్వు చూడ్డానికి నీ మాట మర్యాద చాలా బాగుంది, నీ పేరేంటి అని అడిగాడు. నా పేరేంటి అంటే, నా పేరు అంతర్యామి అని. ఓ అంతర్యామి, చాలా బాగుంది. మీ అమ్మా నాన్న పేరేంటి అంటే, నాకు పర్సనల్గా అమ్మా నాన్న ఎవరు లేరు. ఓ అనాథన అంటే ఆయనకు చాలా అనిపించింది అంటే, చాలా మంచి. అనాథ అంటే భగవంతుడి అందరికీ నాథ్. సో ఆయనకు అప్పుడప్పుడు భగవంతుడు ఎవరినన్నా రోల్ యాక్సెప్ట్ చేసి, తల్లి రోలో, తండ్రి రోలో, ఫ్రెండ్ రోలే, కానీ నిజంగా ఆయనకు శాశ్వతంగా పలానా వాళ్ళు అని కర్మ, దాన్ని ఏమంటారు, కర్మ బంధనాలతో రిలేషన్ ఏమీ ఉండదు భగవంతుడికి. సో అప్పుడు వాళ్ళు సరే ఇవన్నీ అడిగిన తర్వాత, అచ్చా నీకెవ్వరు లేరు కదా, సో మాకెట్లాగూ సంతానం లేదు, నిన్నే మా సంతానంగా భావిస్తాము, సరే అని చెప్పేసి వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. అప్పుడు ఆ సర్వాంతర్యం ఏంటంట, మీ కండిషన్స్ నాకు అర్థమైపోయింది, కానీ నాకు కూడా ఒక కండిషన్ ఉంది అని చెప్తాడంట. అరే నీకు కూడా కండిషన్ చెప్పు, ఏం కావాలండి? నేను ఎంతమంది సాధులు వచ్చినా నేను వాళ్ళకి సేవ చేస్తాను, కానీ నా భోజనం మాత్రం, నా సేవ ఈ మాతాజీ వంట చేసి పెట్టాలా అంటే, ఓ నో ప్రాబ్లం, నువ్వెంత తింటావు, చిన్న బాలుడివే కదా అంటే, లేదు లేదు అలా అనుకోకండి, నేను తినేది మాత్రం ఎక్కువనే ఉంటుంది. ఓకే రెడీ. ఎంత అంటే ఒక 5-6 కిలోల ఆటగిడ అంత తింటాను నేను. సరే పర్వాలేదు, చేసి పెడతామన్నమాట. కానీ కండిషన్, నేను ఎప్పటి వరకు ఇక్కడ ఉంటాను అంటే, నేను ఇంత తింటున్నాను అని మీరు ఎవ్వరికి చెప్పకూడదు. అమ్మా ఆయన తిండి ఏం చెప్పాలి, ఆయన ఇంతగా తింటాడు అంటే అదే రోజు నేను వెళ్ళిపోతాను అంటే. సరే అని చెప్పేసి కండిషన్స్ ఇద్దరు ఒప్పుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేశాడు. ఎవరు? సర్వాంతర్యామి, అంతర్యామి. సో బ్రహ్మాండంగా సాధు సంతులు మళ్ళీ ఇంకా జాతరలాగా అయిపోతుందంట రావటం. ఈ నోట మొత్తం, అరే అక్కడ పలాన్ దగ్గర ఎంత బ్రహ్మాండమైన ప్రసాదము, అది ఇది, ఒక బాలుడు మొత్తం ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తే, అలా నెల, 2 నెలలు, 3 నెలలు, 12 నెలలు అయిపోయింది. 13వ నెల గడిచింది. అంతకుముందు ఆ మాతాజీకి ఎక్కడ వెళ్ళడానికి తీరుకుండేది కాదు. సో ఆ 13 నెలల తర్వాత ఇంటి పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. అందుగురించే మాతాజీలు జర మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఇది చాలా శ్రద్ధగా వినండి. ఇంటి పక్క వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ పక్కింటి ఆవిడ అన్నదంట, అబ్బా రేపు మీ ఇంట్లో చాలా జాతరలు లాగా జరుగుతుంది, మీ ఆయన కూడా చాలా అంతకుముందు చెక్కినట్టు అయిపోయాడు, కానీ ఇప్పుడు మాత్రం చాలా గోల్ తయారవుతున్న మంచిగా అయింది ఆయన. సో అంటే అవునండి, ఏం చేయాలి, నువ్వే మొత్తం చిక్కిపోతున్నావు ఏంటి అని అడిగింది. ఆమెన్నది, అవునండి మా అంతర్యామి మా ఆయనకు చాలా సేవ చేస్తాడు, నాతో మాత్రం సేవ తీసుకుంటాడండి. అరే ఆయన ఏం చేస్తాడండి, ఆయనకు వంట చేసి పెట్టమంటాడు. అరే ఆ బాలుడు చిన్న బాలుడే కదా, కొంచెం తింటుండొచ్చు. అమ్మో మీకేం చెప్పాలా అంటే నోట్లో మాట ఆగదు చూడండి. మీకేం చెప్పాలండి, ఆయన 5-6 సేర్లు అంటే 5-6 కిలోల ఆట
భోజనం కూర్చున్నాడంటే కంటిన్యూగా తీసుకురా తీసుకురా అంటూ ఉంటాడు అని ఎప్పుడైతే అంటే షార్ట్ లో చెప్తున్నాను చెప్పిందో ఆ మాతాజీ, ఆయన ఆ క్షణంలోనే ఇంకా అంతర్యామి అంతర్ధానం అయిపోతాడు. అప్పుడు చూస్తారు ఆమె ఇంటికి వచ్చేస్తుంది. ఈ లోపల ఇంటికి రాగానే వాళ్ళ హస్బెండ్ అంటారు, త్రిలోచన్ దాస్ అంతర్యామి కనబడట్లేదు చూడు అంటే ఎక్కడంతా వెతుకుతారు. వాళ్ళ ఆశ్రమంలో మొత్తం వెతికారు, కాలనీలో వెతికారు, ఊరంతా వెతికారు, ఎక్కడ కనబడలేదు. అప్పుడు ఆయన ఇంకా అంతర్యామి వాళ్ళ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. నాలుకలో ఒక నోట్లో నాలుకలాగా అయిపోయాడు. సో ఆయన వాళ్ళ హస్బెండ్ చాలా బెంగ పెట్టుకొని ఇంకా అంతర్యామి లేకుంటే నేను ఇంకా భోజనం చేయలేని ఆ ఫికర్తో 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. ఆయన నిద్ర ఆహారాల్ని మానేశాడు. అంతర్యామి 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 అనుకుంటూ భగవంతుడు అంతర్యామి నామాన్ని తీసుకున్నాడు. అప్పుడు స్వయంగా భగవంతుడే అక్కడికి వచ్చి దర్శనం ఇస్తాడంట. పొద్దున మనకు టైటిల్ ఏంది? హరే కృష్ణ. పొద్దున భాగవతం యొక్క టైటిల్ కరెక్ట్ అది. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. భగవంతుని ప్రత్యక్షంగా గాంచాలంటే లేదా దర్శించుకోవాలంటే అదే త్రిలోచన్ దాస్ సాక్షాత్ భగవంతుడు పండరీనాథుడు వచ్చి అంతర్యామి రూపంలో వచ్చి మళ్ళీ దర్శనం ఇస్తాడన్నట్టు. అప్పుడు ఆయన, మేమెంత మూర్ఖులము స్వామి, మిమ్మల్ని ఇన్ని రోజులు మీతో సేవ చేయించుకున్నాము, మా జన్మ వ్యర్థమైపోయింది అని కంట్ల నిండా నీళ్లు తెచ్చుకొని ఏడుస్తా ఉంటే, లేదు లేదు నా ఇష్టానుసారం, ఎందుకంటే నేను సాధు సంతుల సేవ ఎక్కడుంటే అక్కడ నేను అక్కడే ఉంటాను తప్ప నా వైకుంఠంలో ఉండను నేను. కాబట్టి మీరు నాకు ఒక గొప్ప ఆపర్చునిటీ అవకాశాన్ని ఇచ్చారు, కాబట్టి నేనే మీకు రుణపడి ఉన్నాను. ఎందుకంటే సాధు సంతుల సేవ ఎవరు చేస్తారో వాళ్ళంటే నాకు ప్రియము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి కృష్ణ ప్రేమను వాళ్ళు సాక్షాత్ భగవంతుడి దర్శనం చేసుకొని వాళ్ళ జన్మ సార్థకత చేసుకున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమన్నాడు, ప్రతి జీవునకు సహజమైనటువంటి భగవత్ ప్రేమ యొక్క వికృత ప్రతిబింబమే కామము. అంత డబ్బు ఉంది, కామం లేదు, ప్రేమ ఉంది మన దగ్గర. మన దగ్గర కూడా అందరి దగ్గర డబ్బు ఉంది, కానీ ప్రేమ ఉందా లేదా చూసుకోండి. మళ్ళీ నేను లేదంటే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్రిలోచన్ దాస్ ఏం చేశాడు, సాధు సంతులకు సేవిస్తూ సాక్షాత్ భగవంతుని యొక్క దర్శనాన్ని పొందాడు. కానీ మానవుడు అదే కర్దముని భగవద్ దర్శనం ఎలా పొందాడు? కర్దముని భగవంతుడి దర్శనం ఎలా పొందాడు? 10,000 సంవత్సరాలు ధ్యానం చేస్తాడు. 10,000 సంవత్సరాలు ధ్యానం తపస్సు చేసి. ఏ విధంగా ధ్రువ మహారాజు అర్జునుడు ఏ విధంగా పొందాడు భగవద్ దర్శనం? అర్జునుడు భగవంతుడి దర్శనం ఎలా పొందాడు? భగవద్గీత ఉపదేశం ద్వారా, కేవలం భగవద్గీత శ్రవణం ద్వారా, భగవద్గీత శ్రద్ధగా శ్రవణం చేయడం ద్వారా భగవంతుడు అర్జునుడికి ఏ దర్శనం చూపించిండు? విశ్వరూప దర్శనం. విశ్వరూప దర్శనం. రెండవ దర్శనం ఏది ఇచ్చాడు? చతుర్భుజ నారాయణుడి దర్శనము. ఫైనల్ దర్శనము ద్విభుజ శ్యామసుందర రూపాన్ని దర్శనం ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి మానవుడు ఆది నుండి కృష్ణ చైతన్యమునందు సుశిక్షితుడైనచో సహజమైన భగవత్ ప్రేమ హీనమైన కామముగా పతనము చెందదు. దయచేసి మనందరి లోపల కూడా భగవత్ ప్రేమనే ఉంది, భయపడకండి. కామం లేదు మన లోపల. కాకపోతే ఈ భౌతిక సంసార సాగరంలో మనకు తెలియకుండా పలానా తల్లి గర్భంలో జన్మించాము, పలానా ఇంటికి కోడలుగా వెళ్ళాము, అల్లుడుగా వెళ్ళాము, లేకుంటే ఇంకేదో ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి శరీరం వల్ల మన యొక్క మనస్సు, బుద్ధి, ఇంద్రియాలన్నీ కామముతో నిండుకున్నాయి. దాన్ని మళ్ళీ పునరాగమనం భగవత్ ప్రేమగా మార్చండి. భగవత్ ప్రేమ కామంగా పతనము చెందినప్పుడు తిరిగి సాధారణ స్థితికి చేరగలుగుట ఎంతో కష్టము. కాబట్టి ఇప్పుడు మనందరం కరెక్ట్ ట్రాక్ లో ఉన్నాం.
దయచేసి మళ్ళీ కామం జోలికి వెళ్ళకండి. నా హంబుల్ రిక్వెస్ట్. ప్రభుజీ వెళ్ళటము వెళ్ళకపోవడం ఎలా? ఎప్పుడు మనకు 24/7 ఎప్పుడైతే గురు ఆదేశానుసారం భగవంతుని సేవించేది, భగవద్భక్తులను సేవించేది, గురువుని సేవించే మహద్భాగ్యం దొరికిందంటే అక్కడ ఎవరైతే వదులుకుంటారో వాళ్ళు కామం సైడ్ వెళ్ళినట్టు, ఎవరైతే దాన్ని గొప్ప వరప్రసాదంగా భావించారో క్షణిక కాలం సాధు సంగ సర్వశాస్త్ర కోయి లవమాత్ర సాధు సర్వసిద్ధి హోయ్. సాధువుల సాంగత్యములో మనకేమొస్తుంది ఫలితము? సర్వశాస్త్రాలు మనకు సర్వశాస్త్ర జ్ఞానము మనం పొందగలము. అదే విధంగా క్షణకాలము లవమాత్ర సాధు సంఘలో సర్వ సిద్ధులు మనకు లభ్యమవుతాయని చెప్తున్నారు. అయినను కృష్ణ చైతన్యం మిక్కిలి శక్తివంతమైన దగుటచే ఆలస్యంగా ఆరంభించిన వాడు కూడా మనలాగా, మనం చాలా లేట్గా ఆరంభించాం, భయపడకండి. భగవంతుడు మన కొరకే చెప్తున్నాడు. మై డియర్ సన్స్ అండ్ డాటర్స్, డోంట్ వరీ. మీరు ఆలస్యంగా ప్రారంభించారు, నాకు కూడా తెలుసు. లాస్ట్ లైఫ్లో కొంచెం లేట్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా లేట్ అయింది, కానీ మించిపోలేదు ఇప్పటికి కూడా. కాబట్టి ఆలస్యంగా ప్రారంభించిన వాడు కూడా భక్తియుక్త సేవా నియమం చక్కగా అనుసరిస్తూ శ్రీకృష్ణుని ప్రేమించువాడు కాగలడు. మీ శ్రద్ధ అంతా కృష్ణ ప్రేమ పట్ల. గురువుగారు వినడం బాగుంది. గురువుగారు సపోజ్ మనకు కాల్ చేసి లేకుంటే ఇది చేద్దామంటే గురువుగారు నేను బిజీ అంటాం. అప్పుడు భగవంతుడికి, గురువుగారు కాదు మీరు చెప్పినట్టు, భగవంతుడికి బిజీ అని చెప్పినట్టు. చెప్పండి గురువుగారు ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఉందా? మేబీ మీకు ఒక్క నిమిషం కొరకే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలనుకున్నారు భగవంతుడు, కానీ ముందే మీరు ఏం చెప్పారు? బిజీ అన్నారు. భగవంతుడు అక్కడే ఆపేస్తాడని. అర్జునుడు బిజీ అని చెప్పలేదు. మహాభారత యుద్ధం ప్రారంభం కాబోతుంది, బిజీ అని చెప్పలేదు. కృష్ణ నువ్వు ఎట్లా అంటే అట్లా, కానీ ఈ స్టేజ్కి ఎదగాల మనం. మరి కృష్ణుడు ఎట్లా అంటే అట్లా అంటే అక్కడ కృష్ణుడే అర్జునుడి యొక్క గురువు, మనకు కూడా కృష్ణుడి యొక్క ప్రతినిధి, మనకు గురువులాగా భగవంతుడు యాక్ట్ చేయాలనుకుంటే మనం స్వీకరించే స్థితిలో మనం ఉండము. కాబట్టి దయచేసి మనం లేట్ అయినా ఈ భక్తియుక్త సేవా నియమములను చక్కగా అనుసరించిన వాళ్ళు శ్రీకృష్ణుని ప్రేమకు పాత్రులు కాగలరు. కనుక జీవితం నందలి ఏ దశనందైనను ఎటువంటి స్థితిన ఉండని, డే నైట్ మార్నింగ్ పండగ రోజు ఏదైనా ఉండని స్థితి, ఎటువంటి స్థితి అందైనను లేక దాని అవసరమును గుర్తించినప్పటి నుండైనను, తెలుసు ఈవినింగ్ కథ వింటున్నాం, పడుకున్నాం, మార్నింగ్ బాగా తిన్నాం, డే టైంలో ఒకవేళ గురువుగారు ఫోన్ చేశాడు, ముందే చెప్తా గురువుగారు కొంచెం బిజీ ఉన్నప్పుడు. ఎందుకంటే అలా చెప్పకపోతే గురువుగారు ఏదైనా పని చెప్పేస్తాడు. ఎందుకు వచ్చిన బాధ? అర్జునుడు కూడా అలానే అన్నాడు, నేను వెళ్ళిపోతాను ఇక్కడని. కృష్ణుడు కుదరదు, నువ్వు నిజంగా నన్ను ప్రసన్నం చేయాలంటే యుద్ధం చెయ్యు. అందుగురించే గురువు గారికి భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అనుకొని అర్జునుడు ఎట్లయితే సంపూర్ణ శరణాగతి పొంది, అర్జునుడి యొక్క గురువు కృష్ణుడు కాబట్టి కంప్లీట్ గా ఫ్రీడమ్ గురువు గారికి ఇచ్చాడు. చెప్పండి కృష్ణ, చెప్పు కృష్ణ, నువ్వు ఏది చెప్తే అది. ఏమంటారు ఒక పదం? కృష్ణ నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తాను అనేది ఏంటి? ఏం పదం అది? అర్జునుడు కరిష్యే వచనం తవ. అది అర్జునుడి యొక్క ప్రేమ స్థితి. మరి మనము ఆ స్థితికి ఎదగాలంటే మనం ఏమనాలా? కవిత మాతాజీ, ప్రభుజీ మొత్తం వీరకాటంలో పెట్టి ఏమనాలా? మనం కూడా అదే అన్నాను ప్రభు. అది థియరీ కదా. సో కాబట్టి జ్ఞానం థియరీ, ప్రాక్టికల్ అనేది విజ్ఞానం. ఎవరైతే నిజంగా భగవత్ ప్రేమ స్థితికి ఎదగాలంటే ఏం లేదండి, మీరేం తప్పుగా భావించో ఇంకేదో మనం చేసేది దయచేసి ప్రిఫరెన్స్, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. భగవంతుడి యొక్క ఆదేశాలు గురువు ద్వారా వస్తున్నాయంటే దాన్ని మనం మన మొబైల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే హోల్డ్లో పెట్టేస్తాం. గురువు గారి కాల్ని కూడా హోల్డ్లో పెట్టేస్తాం. ఎందుకంటే గురువు గారి కంటే ఇంపార్టెంట్ ఇంకోళ్ళు ఉన్నారు. గురుగారు మీ కాల్ కంటే ఇప్పుడే వచ్చింది, అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నాను గురువు గారు, ఏమనుకోకండి, మీరు మీ కార్యక్రమంలో మీరు పాల్గొనండి. మీరు ఎందుకంటే మేమైతే ఆ కార్యక్రమం గురించి లేము, మీరు కార్యక్రమంకి వచ్చింది కాబట్టి మీరు ఎటు పోలేరు కాబట్టి మీరు ఆ కార్యక్రమం పొంది
మా కార్యక్రమానికి మేము పోతాం గురువు గారు. లేదంటే ఏమంటామంటే గురువు గారు మీరు అడిగి వండి ఒక గంట తర్వాత మేము డైరెక్ట్ వస్తాం. గురువు గారు వచ్చారు మిమ్మల్ని ఉద్ధరించడానికి, భగవంతుడు అవతారం తీసుకున్నాడు మనల్ని ఉద్ధరించడానికి. భగవంతుడు ఇక్కడికి వస్తే చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తన మనందరికీ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించడానికి వస్తే, మహాప్రభు మేమందరం బిజీ ఉన్నాం, మీరు ఒక్కరు మాత్రం ప్రారంభించుకోండి, మీరు చేసుకోండి. మహాప్రభు తీసుకొచ్చింది దేనికి? ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళింది దేనికి? ఎవ్వరు కూడా రాలేదనుకో, మీనింగ్లెస్. ఎవరైతే ప్రభుపాద దగ్గరకు వచ్చారో వదిలిపెట్టలేదు. అలా ప్రభుపాద్ అక్కడికి వెళ్ళింది అక్కడ ఉన్న పతితులను ఉద్ధరించడానికి కొరకు. మొట్టమొదటిగా ఓకే, ఎవరు లేనప్పుడు ప్రభుపాద ఒక్కరే వెళ్ళింది. ఎప్పుడైతే ప్రభుపాదుల వారి ప్రవచనాలు విని, ప్రభుపాదుల వారి కీర్తన విని, ప్రభుపాదుల వారు వండిన ప్రసాదం తీసుకొని తరువాత తన శిష్యులు గొప్పగా చెప్పుకుంటారు, ఎస్ ఐఎమ్ డిసైపుల్ ఆఫ్ ప్రభుపాద్, ఐఎమ్ డిసైపుల్ ఆఫ్ సో అండ్ సో స్వామీజీ. కేవలం అది థియరిటికల్ ఉంటుందా, ప్రాక్టికల్ ఉంటుందా? అలా చెప్పుకోవడము ఏమంటారు కవిత మాతాజీ? జ్ఞానం అంటే థియరిటికల్, విజ్ఞానం అంటే ప్రాక్టికల్. ఏం చేశారు మీరు? చాలా దాదాపు సగం బుక్ అయిపోయింది. వాళ్ళ శిష్యులందరూ ఏం చేస్తూ ఉంటారు? ప్రభుపాద్ అమెరికాలో న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ పోవాలా, తర్వాత అట్లాంటా పోవాలా, ఇంకెవరో ఎటో వెళ్ళాలి ప్రచారానికే. ప్రభుపాద్కి ఏం ఫ్యామిలీ లేదు, ఏం లేదు. ప్రభుపాద్ ఫ్యామిలీ అంతా కూడా భక్తులే. ఏం చేస్తారు? రెవెరీ శ్రీనివాస్ ప్రభు ఏం చేస్తారు? ప్రభుపాద్ న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్ పోవాలా, వాషింగ్టన్ DC వెళ్ళాలా, లేకుంటే ఇంకా న్యూయార్క్ వెళ్ళాలా, ఇంకెక్కడో వెళ్ళాలా, ఏం చేస్తారు శిష్యులు? అపూర్వ రాధిక మాతాజీ అమెరికాలోనే ఉంది కాబట్టి అడుగుదాం, ఉన్నారా మాత? ఏం చేస్తారు ప్రభుపాద్ శిష్యులు? టికెట్ బుక్ చేస్తారు. అపూర్వ రాధిక మాతాజీ ఏం చేస్తారు? ప్రచారానికి వెళ్ళాలా ప్రభుపాద్, భగవత్ ప్రేమని తీసుకొని వెళ్తుంటారు. ఓకే, నా వాయిస్ వినబడుతుంది అంట, వినబడుతుందా? ఓకే, కాబట్టి ఇక్కడ మరి ఎవరు చప్పుడు చేస్తలేరైతే వినబడతలేమో, పోనీలే అని చెప్పేసి వదిలేస్తున్నాను. ఏం చేయాలి మరి? రేబెల్లి శ్రీనివాస్ ప్రభుజీ భగవత్ ప్రేమ చైతన్య మహాప్రభు తీసుకొచ్చాడు, ప్రభుపాద వారు తీసుకొచ్చారు. జీవితంలో ఏ దశనందైనను లేక దాని అవసరము గుర్తించప్పని నుండెన మానవుడు కృష్ణ చైతన్యమున భగవత్ సేవ యందు ఇంద్రియం నియంత్రించుట ఆరంభించి కామమును శ్రీకృష్ణ భగవాని పట్ల ప్రేమగా మార్చవచ్చు. సో ఎప్పుడైతే మనము లేట్ అయినా పర్వాలేదు, మనం కృష్ణ చైతన్యాన్ని ప్రారంభించాము, దాని యొక్క అవసరం, కృష్ణ చైతన్య ప్రచారం అనే అవసరాన్ని భగవంతుడు 18.69లో చెప్పాడు. అటువంటి వాడు ప్రియమైన వాడు, అటువంటి మాతాజీ ప్రియమైంది. ఎటువంటి? భగవంతుడి యొక్క గుహ్యమైన జ్ఞానము. జ్ఞానాలు ఎన్ని రకాలు ఉంటాయి భగవద్గీత ప్రకారము? ఏంటవి? 3 రకాల. సుదేవ్ మాతాజీ 3 రకాలు. ఏంటవి? వినబడ్డది? అడుగు ఒకసారి. హరే కృష్ణ. గుహ్యమైన జ్ఞానం. ఒకసారి బజాహోరే వాడు. గుహ్యమైన జ్ఞానము, గుహ్యతజ్ఞానము, గుహ్యతం జ్ఞానం. వెరీ గుడ్. 3 రకాలైనటువంటి జ్ఞానాలు. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు జ్ఞానము, విజ్ఞానం గురించి చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ కృష్ణ చైతన్యము నాకు చాలా అవసరము అని తెలుసుకున్నారో, నా జీవితానికి అత్యంత అవసరమైంది కేవలం కృష్ణ చైతన్యం. అంటే కృష్ణ చైతన్యమున భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నా ఇంద్రియాలు నెలకొని ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో, అప్పుడు ఇంద్రియాలు కామ్యకర్మలు చేయడంలో నియుక్తమయ్యేవి కాస్త భగవంతుని సేవలో, భగవంతుడి యొక్క ప్రేమ పట్ల కామాన్ని మార్చొచ్చు అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పండి, ఏ విధంగా మార్చొచ్చు? ఇదే మానవ జన్మ యొక్క అత్యంత పరిపూర్ణత్వ స్థితి. ఏ విధంగా మార్చొచ్చు? హరే కృష్ణ. ఇంద్రియాలని భగవత్ సేవలు యూజ్ చేయాలి. అదే ఇంద్రియాలంటే ఎట్లా?
ఇప్పుడు మీరేం నీ ఎగ్జాంపుల్ చెప్పు, ఎలా యూజ్ చేయగలుగుతావు? అంబరీష్ అంటే ప్రసాదం వండి డైరెక్ట్ గా తినకుండా నేను దేవుడికి అడుగుతున్నా, అంబరీష్ మహారాజ్ నైవేద్యం నువ్వేం చేయగలుగుతావు అంటున్నా నేను, నీ ఇంద్రియాలని. మొత్తం భగవంతుని సేవలు యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను భగవంతునికి గార్డెన్ చేశాను, అక్కడ తీసుకొచ్చి భగవంతుని మాల చేసి చేస్తాను. అది అంటే ప్రాక్టికల్ ఏం చేయగలుగుతాం అంటే, అంబరీష్ మహారాజ్ ఎక్కడ ఉన్నాడో, ఆయన ఎప్పుడో అని అనుకుంటాం. ఇప్పుడు ఎలా చేయగలుగుతాం మన ఇంద్రియాలని? మన వాక్కుని భగవంతుని యొక్క చర్చ చేయడానికి యూజ్ చేస్తున్నాం, భజన చేయడానికి యూజ్ చేస్తున్నాం. నాలుకని భగవత్ ప్రసాదం తినడానికి, మన కళ్ళని భగవద్ దర్శనానికి, ఓకే, మన ముక్కుని భగవంతుని పుష్పాలను, చెవులను భగవద్గీత భాగవత శ్రవణానికి, కాళ్ళను మనకి, చేతులను భగవంతుని యొక్క ప్రసాదం ఉండడానికి, భగవంతుని పూలు గుచ్చడానికి యూజ్ చేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మందిరంని మార్జనం చేయడానికి, ఇల్లు అనే మందిరాన్ని మార్జనం చేయడానికి. వెరీ నైస్. సో ఇంతటితో మనం ముగిద్దాము. ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ యాక్టివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండి. సరే ఇప్పుడు ఇంతటితో ముగించి చూస్తాం ఎవరికి ఏమర్థమైంది అనేది. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీ శ్రీ రాధారమన్ లాల్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौरनिताई भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय.